మ్యామ్ ఒక బ్యాంబో ట్రీకి ఫస్ట్ రూట్స్ పెరుగుతాయి మ్యామ్, తర్వాత చెట్టు టకటకటని పెరుగుతుంది. సో వీఆర్ బ్యాంబో ట్రీస్ మ్యామ్. ట్రూ, ఐ అండర్స్టాండ్. సో గ్రౌండ్ వర్క్ మాకు ఒక 5-6 years పట్టింది మ్యామ్. అంటే మేము ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని. సో మాకు ఏంటంటే ఇప్పుడు ఎంత పెద్ద టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా వీ కెన్ హ్యాండిల్ ఇట్. రైట్. బట్ ప్రజెంట్ యూత్కి అలా అయితే లేదు మ్యామ్. కరెక్ట్. హలో అంజలి గారు, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మీ ఇంటర్వ్యూకి నా ఫ్రెండ్ మహి అండ్ శివ వచ్చారని విన్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యా, మేము మా ఎఫ్ఎఫ్టిఐ కెనడా అండ్ వరల్డ్ వైడ్ గా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాము. ఆ తరుణంలోనే లాస్ట్ 8 months బ్యాక్ కెనడాలో కూడా స్టార్ట్ చేశాము. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ వీఆర్ థింకింగ్ అబౌట్ బిగ్. వాళ్ళ స్టోరీ విని ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఒకరిని. సో మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఒక చిన్న ఆర్డర్తో మా పరిచయం స్టార్ట్ అయింది. ఆ పరిచయం చెందగా బిజినెస్ పార్ట్నర్ దాకా స్థాయికి వెళ్ళింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాజ్ ఎ మీడియా పర్సన్, యాజ్ ఎ విమెన్, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నమ్మరు, మాకు బ్లౌజులు అసలు చాలా భయంకరంగా ఉన్నాయి. బయట ఎక్కడ చూసినా స్కిల్ ఉన్న లేబర్ కనిపించట్లేదు. ఆ ప్రాపర్ ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కడో. నాకు 20 ఏళ్ల క్రితం నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఒక టైలర్ ఉన్నారు దిల్షునర్లో, రూపాలి అని, కిరణ్ ఆయన పేరు, మన కొనర్ థియేటర్ లేన్లో ఉంటారు. ఇప్పటికీ నేను అక్కడికే వెళ్ళాలి. బయట ఎక్కడైనా ఇచ్చానా షోల్డర్. ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ, ఇప్పుడు ఆయనది ఒక పర్సనాలిటీ, మీది ఒక పర్సనాలిటీ, మన స్ట్రక్చర్స్ వేరు, మన బోన్ స్ట్రక్చర్ వేరు, రకరకాలుగా ఉంటుంది. సో నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా అంటే నా షోల్డర్ పట్టేస్తాయి బయట ఎవరైనా బ్లౌజెస్ కుడితే. మీరు నమ్మరు, మీరు అంత పర్ఫెక్ట్ బ్లౌజెస్ మీరు ఎందుకు స్టిచ్ పెట్టుకోకూడదు అంటే మ్యామ్. ఇప్పుడు ఏంటంటే మ్యామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డౌట్ అంతే, అంతకుమించి. ఇప్పుడు అంటే అందులో పెద్ద మార్జిన్ ఉండదా ఏంటి? ఒక రెస్టారెంట్ ఉంది మ్యామ్. ఒక రెస్టారెంట్ దే ఆర్ సెల్లింగ్ ఒక టిఫిన్స్ ఉంది అనుకోండి. టిఫిన్స్ అమ్మేవాడిని నువ్వు బిర్యానీ ఎందుకు పెట్టద్దు, నువ్వు ఫాస్ట్ ఫుడ్ ఎందుకు పెట్టద్దు అంటారు మ్యామ్. వాడుకుండేవి అంటే వాడుకుండే మార్కెట్, వాడుకుండే కస్టమర్స్ వాడుకుంటారు. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అదే చెప్తున్నా మ్యామ్, కస్టమైజేషన్ లో చాలా పెద్ద మార్కెట్ మ్యామ్ ఇది. ఒకవేళ మేము ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటాం మేడం, ఇవన్నీ చేయొచ్చు మేడం, ఎక్స్పాండ్ అయితే. ఇప్పటిదాకా కస్టమైజేషన్ లో మ్యామ్ ఎవ్వరు లేరు మ్యామ్. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు పెట్టడం, వాళ్ళు సర్వే అవుతున్నారు. బట్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేసే ఇంకోటి మేడం, ఈ ఫీల్డ్లోకి ఎలాంటి వాళ్ళు వస్తారు మేడం? బేసిక్గా టైలర్స్. నువ్వు ఒక గార్మెంట్స్ ఇండస్ట్రీలో పనిచేసింటావు, నీకు థాట్ వచ్చి బయటకు వచ్చి బిజినెస్ పెడతావు. అంటే టెక్నికల్ స్కిల్స్ ఉండవు. చదువుకున్న వాళ్ళు ఎందుకు చేయకూడదు మేడం? ఈ టైలర్ వృత్తి అనేది తప్పేం కాదు కదా. అబ్సల్యూట్లీ కష్టపడి చేసే పని ఏది. మన యూత్ ఏంటంటే నామోస్కి ఫీల్ అవుతారు అనమాట. అరే నేను బీటెక్ చేశాను, నేను ఎంటెక్ చేశాను, నేను టైలర్గా ఎందుకు చేయాలా? మేము చెప్తే నమ్మను మేడం. ఇప్పుడు కూడా మేము స్కూల్కి వెళ్తే మేము పిల్లల కాళ్ళు తీసుకొని ఇలా కొలతలు తీసుకుంటాం. ఇప్పటికి కూడా టైలర్ అంటారు మమ్మల్ని. టైలర్స్ వచ్చారు. టైలర్ అంటే తక్కువేం కాదు కదా మేడం. అది కూడా మన హ్యూమన్ కి అది కూడా నీడే. ఇది మన బిజినెస్ అండి, అంతే కదా చేసుకోవాలంటే. అది మన ఆఫీస్ తుడుచుకోవడమైనా మన ఇల్లు, అంతే కదా మన బిజినెస్. దట్స్ ఇట్. ఇట్లా రిగ్రెటివ్ ఫీల్ కావద్దు. మనం చేసే పని మనం ఎప్పుడు గౌరవించాలా. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యామ్, చాలా మంది ప్లాన్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు సపోజ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద గార్మెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు ఒక దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. లైక్ మార్కెటింగ్, దే డోంట్ నో హౌ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్, దే నో హౌ టు మ్యానుఫ్యాక్చర్. ఈ రెండు వచ్చిన వాళ్ళు ఉండట్లేదు మ్యామ్. చాలా తక్కువ మంది ఈ గార్మెంట్స్ ఫీల్డ్స్. మొన్న రీసెంట్గా చూస్తే స్నిచ్ అని, సో స్నిచ్ బ్రాండ్ అనేది అది లాక్డౌన్లో వచ్చిన కంపెనీ మ్యామ్. సో హీజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ, హిజ్ నేమ్ ఇస్ సిద్ధార్థ్. సో వీ బోత్ స్టార్టెడ్ అ జర్నీ అనమాట. 2017లో ఆయన మా హైదరాబాద్కి వచ్చి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, బ్యాగ్ పట్టుకొని వచ్చారని చెప్పేసి. హీ కేమ్ టు మీ వచ్చి. సో ఎలా ఆయనకి మేము బిజినెస్ థాట్స్ షేర్ చేసుకొని, సో అలా ఇప్పుడు ఏంటంటే ఆయన స్నిచ్ అనేది చాలా పెద్ద కంపెనీ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే రీటైల్లో ఉన్నారు. బట్ మేమేంటంటే ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వాలంటే వీఆర్ ఇంటూ B2B, బిజినెస్ టు బిజినెస్ అనమాట. సో అందుకు ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ అవుదామని ప్లానింగ్లో ఉన్నాం మ్యామ్. ఇప్పుడు మాకు ఎవరైనా వర్కింగ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వీ సపోర్ట్ దెమ్. మీకు కంప్లీట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసి ఒక బిజినెస్ కంప్లీట్గా ఇచ్చి, మేము ఇంకోటి ఏంటంటే మ్యామ్, మాకు పేరు సంపాదించుకోవాలని మ్యామ్. సో వీ స్టార్టెడ్ ఎ కంపెనీ. మాకు డబ్బులు సంపాదించుకోవడం లేదు మ్యామ్, పేరు సంపాదించుకోవాలి. ఎవరైతే నిజంగా మాకు వాళ్ళు హోల్ హార్టెడ్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం మ్యామ్. ఇంకోటి వాళ్ళకి మేము ప్రాఫిట్ చూపిస్తాం. మా ఈ 10 years ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి 11th year నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు. సో దట్ ఐ కెన్ గ్యారంటీ యూ. రైట్. ఇవాళ పొద్దున్నే నాకు ఒక ఆయన అసలు పెద్ద రైటర్ ఒకటి సేయింగ్ పంపించారు. మీరు అన్నారు ఇప్పుడు నాకు డబ్బు సంపాదించడం కదండి, పేరు సంపాదించాలి అని. ఐల్ షో యూ. ఇవాళ పొద్దున్నే 6:30కి పంపించారని. దట్స్ నైస్ యాక్చువల్లీ. మనంతా ఒకే కేటగిరీలో ఉన్నామే అనిపించింది. ఐల్ షో యూ. అంటే డీప్గా ఆలోచిస్తే అట్లే అదే ఆలోచిస్తారు మేడం. మనీ కావాలి బతకడానికి. కరెక్ట్. ఎక్కువ మనీ అయినా కానీ ఇబ్బంది మేడం. అధములు సంపదను మాత్రమే కోరుకుంటారు, మధ్యములు సంపదతో పాటు గౌరవాన్ని కూడా కోరుకుంటారు, ఉత్తములు గౌరవాన్ని పేరుని
మాత్రమే కోరుకుంటాను. సో నేను ఇది ఎందుకు చెప్పానంటే యంగ్స్టర్స్లో ఈరోజు డబ్బు సంపాదించేద్దాం ఈజీ వేలో, నాకు ఈ కార్ నాకు నా ఫ్రెండ్స్లో చూపించుకోవాలి, బట్టలు నేను నా ఫ్రెండ్స్లో చూపించుకోవాలి, ఫోను, నా చెప్పులు, నా వాచ్, ఎవ్రీథింగ్, ఈవెన్ నా హెయిర్ స్టైల్తో సహా అలా ఉన్న యంగ్స్టర్స్ ఈరోజు మీరు ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెరీ ఫ్యూ చూస్తామండి ఇంత కష్టపడి పైకి వచ్చి ఒక రోల్ మోడల్గా ఒకళ్ళకి మనం ఉండడం అని అంటే ఒక 100 మందిలో ఒకళ్ళో ఇద్దరినో చూస్తుంటాం. అలాంటి మీ ఇద్దరిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైనా ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వర్కింగ్ పార్ట్నర్స్గా జాయిన్ అవ్వాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దమ్. నేను మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అన్ని ప్రొవైడ్ చేయమని అడుగుతాను వాళ్ళని. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కమర్షియల్ ప్రమోషన్ అండి. ఎంతో కష్టపడి యంగ్స్టర్స్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిన ఈ జర్నీని మీకు చూపిస్తే ఇందులో ఏ ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ అని అనిపించింది. అందుకే ఎంట్రీ చేయడం ముఖ్య ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ నిజంగానే మీకు ఏదైనా ఇందులో ఈ వ్యూవర్స్ చూసే వాళ్ళలో ఎవరికైనా మీరు నిజంగా గొప్పవాళ్ళు, ధనికులు, బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళ ఏమంటారు బిజినెస్ మీకేమన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే యూ కెన్ ఆర్డర్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన హాస్పిటల్లో డాక్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు, మీకు ఏదైనా మీ డాట్స్ని కలపగలిగే అవకాశం నాకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండి. ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోదు, మీ కాంటాక్ట్ నెంబర్ అది ప్రొవైడ్ చేయండి సో దట్ ఐ కెన్ డూ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. మళ్ళీ చేద్దామండి ఒకరోజు, మళ్ళీ ఒకసారి మంచి ఇంటర్వ్యూ తప్పకుండా అండి, తప్పకుండా. అంటే ఇది మంచి ఇంటర్వ్యూ కాదు అట్లా కాదు మేడం, ఇంకా ఇంకా అంటే మేడం అంటే సారీ అంటే ఇంకా బియాండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ట్రూ లేదు మేము మీ తాడిపత్రి వస్తాం వచ్చి అక్కడ తీసుకుందాం, అక్కడ ఉన్న జనాలతో మాట్లాడదాం, సో జనాలు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేద్దాం. థ్యాంక్ యూ అండి.